లోపల ప్రవేశిస్తున్నాము. शतंगे शतमानं भवति हिरायुर्गुरुर्षेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। గంధము పుయ్యరుగా
జాలాది మోహన్ గారు వేదిక మీదకి రావాలి, ఎంవిపి బాబురావు గారు వేదిక మీదకి రావాలి, రోకా సంజీవ్ రెడ్డి వేదిక మీదకి రావాలి, మాకా ఆంజనేయులు వేదిక మీదకి రావాలి. వీరందరూ జిల్లా రంగభూమి కార్యవర్గ సభ్యులు. సార్ ధన్యవాదాలు. పిల్లలందరూ గుర్తు చేస్తాం తప్ప ఎవరిని అవమానించే సంఘం ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం కాదు. హృదయాల్లో ఎంతమంది వాళ్ళ దేవుళ్ళ గుళ్ళకి ఏ విధంగా మొక్కుకుంటారో పక్కన పెడితే, కళాకారులు మనసుల్లో ఎటువంటి కోరికలున్నాయి. ఆయన కళా హృదయాన్ని జయించిన వ్యక్తి, ఒంగోలు విజయకారుల హృదయాన్ని జయించిన వ్యక్తి దామచర్ల జనార్దన్ అని మరొకసారి మీకు ముందుగా ఎన్టీఆర్ కళాక్షేత్రం మొదలుపెట్టింది 86 నెలలు, రంగభూమి కళాకారించింది 85 నెలలు. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఎవరు ఇళ్లలో ఉన్నా కొంతమంది దాతల ద్వారా ప్రతి కళాకారులకి ఇక్కడి నుంచి చుట్టుపక్కల 25 కిలోమీటర్లు ఎటు చూసినా పేద సేనా అధ్యక్షులు శ్రీ రియాజ్ గారికి, రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. 11, 12, 13. నిన్న 11వ తేదీ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్ర అభినయ పోటీలు జరిగినాయి. నిన్న ఇదే వేదిక మీద 2 నాటికలు జరిగినాయి. ఈరోజు సభా కార్యక్రమం జరుగుతుంది. నేను మాట్లాడాలనుకున్నది కూడా మా అంగళకుర్తి ప్రసాద్ గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఎందుకు ఏర్పడింది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారులను ఆదరించాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మేము ప్రతి నెల ఒక 2వ శనివారం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రదర్శిస్తూ, అది దాతల సహకారంతో కానీ మా సొంత నిధులతో కానీ మేము చేస్తూ వచ్చాము. ఈరోజు ఈరోజు 3వ రోజు. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి ఒక్కోసారి స్వాగతం పలుకుతూ, ముందుగా సమయాభావంలో, ఎందుకంటే వాతావరణం సహకరించట్లేదు కాబట్టి కొంచెం క్లుప్తంగా ముగిస్తాను విషయాన్ని. మొదట ఊసా మధుబాబు గారు, చంగెల్ అశోక్ గారు మన శాసనసభ్యులు గారిని గౌరవంగా సత్కరిస్తారు. చిరు సత్కారం. ఒంగోలు శాసనసభ్యులని కాదు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు అని స్టాంపు తయారు చేయించుకోవాలా. ఎందుకంటే 2014, 19లో ఒంగోలు ప్రజలందరూ చూశారు ఎంత అభివృద్ధి చేశాడు, ఎంతమందికి ఉపయోగపడ్డాడు అనేది. అయితే ఆయన మాత్రం భూ కుంభకోణాలకు మాత్రం ఉపయోగపడలా. చప్పట్లు కొట్టండి అయ్యా. భూ కుంభకోణాలు వారం రోజుల క్రితం చూసాం మనం. 2000 కోట్ల రూపాయల ఒంగోలులో భూ కుంభకోణాలు జరిగినాయి. పాపం ఆయన ఇసుక దోపిడీకి ఒప్పుకోవాలా. చప్పట్లు కొట్టండి అయ్యా. ఆయన బియ్యం దందాలకు ఒప్పుకోవాలా. జనాల్ని కొట్టమని చెప్పి ఎక్కడ చెప్పలా. ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఆడా లేదు మొగ లేదు, అందరినీ బాధిపారేయండి అని చెప్పి ఎక్కడ చెప్పలా. ఎలక్షన్ ముందు కూడా కార్యక్రమం చేసుకుంటూ ఉంటే మేడికొండ మోహన్ అనే అతన్ని రక్తం వచ్చి తట్టుకొట్టారు. అదేందని పలకరిస్తానికి పోతే
అక్కడికి పోయారు ఒక 400 మంది. దీని అంతటికీ కారణం మన మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం గారు. ఇప్పుడు ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నారు. అతనే ఆయనకి పెద్ద శాపం. వాళ్ళు జనార్దన్ గారి గురించి, జనార్దన్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. ముందు వాళ్ళని వాళ్ళు తవిడి చూసుకోవాలి. జనార్దన్ గారి తాతగారు దామచల్ల ఆంజనేయులు గారు నేను ఇక్కడ సెక్రటరీగా చేస్తున్నప్పుడు ఆయన దేవాదాయ శాఖ మంత్రి. నేను ఆయన వెంకటేశ్వర స్వామి అని పిలిచేవాడిని ప్రేమగా. ఎరా అనేవాడు, నన్ను ఎంత ప్రేమగా అనేవాడు అంటే నాకు 26 సంవత్సరాలు, మనవాడిలాగా మాట్లాడేవాడు. ఇక్కడ ఈ షాపు ఎంఆర్ఓ పగలగొడతానికి వస్తే పక్కనే ఒక కార్యక్రమంలో ఉంటే ఏమంటే వెంకటేశ్వర స్వామి గారు ఏంది ఇది పరిస్థితి అంటే ఇమీడియట్లీగా వాడు చంపేస్తాడయ్యా, ముందు ఆ షాపుకు పర్మిషన్ ఇప్పించిన మహాదాత ఆయన. ఆ దాతకి మనవడు ఆయన. వీళ్ళు చేస్తారా తప్పులు? ఎప్పటికీ చేయరు. అభివృద్ధికి ఎదురొచ్చి ఓట్లేశారు. 34,100 ఓట్లు. ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత మొదటిసారి, ఈసారి డబల్ కావాలి. ఆ మెజార్టీ డబల్ అవుతుంది. ఎందుకంటే చాలా పరిపక్వత చెందాడు ఆయన. మొదటిసారి కన్నా 4వసారి ఈసారి చూస్తున్నా ఆయన్ని, గమనిస్తూ ఉంటా. చాలా పరిపక్వత. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికి సహాయం చేయాలి. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాడు, ఎవరేమైనా సరే దళారులు మాత్రం వద్దు, డైరెక్ట్గా మీరే రండి, నేనే చేస్తాను, చేతని సహాయం చేస్తానని చెప్పాడు. ఇంతకన్నా ఏ నాయకుడు చెప్తాడు? గతమంతా దళారులదే కదా వ్యాపారం అంతా. ఇప్పుడు అది ఏమీ లేదు. హాయిగా జనార్దన్ గారు ఎవరైనా పోండి, మంచి పనులు చేస్తాడు. మంచి వ్యక్తి, మంచి కుటుంబం, మనందరికి కావాలి. ఆయన్ని వెంటబట్టు విన్నంటి ఉండి మనం ఎప్పుడు కూడా వచ్చేసారి ఆపైసారి కూడా ఆయన్ని ఇదే రకంగా చూసుకొని మంచి మినిస్టర్ స్థాయిలో చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జనార్దన్ గారు ఇప్పుడు మధుబాబు గారు చెప్పినప్పుడు స్కాములు చేయదలిస్తే ఈ నెలలోనే చాలా స్కాములు చాలామంది కొట్టాల్సిన అవసరం వచ్చేది. కానీ అందరినీ ఎవరిని ఏమి చేయొద్దు, ప్రశాంతం ఉండమని చెప్పాడు. ఇంకో విషయం మర్చిపోయారు మధు గారు. ఎందుకంటే జనార్దన్ గారు వాసు గారు గెలవగానే పాపం కేబుల్ వేలు మొత్తం కట్ చేసేసాడు. ఆ రంగం మీకు బాగా గుర్తుందేమో. అద్భుతం లాస్ అయింది. కానీ మీరు ఇప్పుడు దాకా పట్టించుకోవాలి. మన ఫోటోలు బొమ్మలు కూడా జర్నలిస్టులు కూడా దాదాపుగా మన ఫోటోలు చూపించే పరిస్థితి కూడా చాలా చెదారిపోయింది. ఈ క్లబ్ దగ్గర నుంచి మార్కెట్ దగ్గర వరకు కాలువల మీద పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగి అన్ని అక్రమాలతో షాపులు వేసేసారు. దయచేసి ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. రేపు వర్షాకాలం వస్తుంది. నేను క్లబ్ గురించి మాట్లాడడం కన్నా ఈ సమస్య గురించి అవకాశం ఉందిగా చెప్తున్నాను. అన్ని షాపుల మార్కెట్ మొత్తం షాపులు ఆక్రమించేశారు. ఇక్కడ మీ యొక్క ప్రోద్బలంతో ఒక షాప్ తీపిచ్చేస్తాం, మీకు చెప్పి తీపిచ్చాం. ఈ క్లబ్లో ఎలా జరిగిందంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా. 2-3 సంవత్సరాలు ఈ క్లబ్ని వాటర్ ప్లాంట్ తీసుకొని డబ్బులు కట్టలా, బాల్యశ్వాస పెట్టి చెప్పి గెలిచిన 2వ రోజు 3వ రోజు ఇనిషియేట్ చేసుకొని ఆయన గారికి చెప్పి 2 లక్షల రూపాయలు కట్టించాం క్లబ్కి. క్లబ్ ఆదాయం కూడా తీసుకొని వచ్చాం. ఈ చుట్టూ క్లబ్బులు అది ఇంకో చిన్న విన్నపం, మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ కట్టపోతే వాళ్ళంత రచ్చ చేస్తారు. మీకు ఐడియా ఉంది. దిమ్మ మనం వేసాం, ఆల్రెడీ దిమ్మ ఉంది. అది మీరు సహకరిస్తే మా క్లబ్ నుంచి మేము కూడా కాంట్రిబ్యూషన్ ఇప్పిస్తాం. దాన్ని కొంచెం కమిటీ పోయినసారి సీతారామతో కమిటీ వేసాం. క్లబ్లో కూడా 2-3 ఇన్వాల్వ్ చేసి కమిటీ వేస్తే విషయం చేసుకొని ఆ ప్లేస్ని ఎన్టీఆర్ దాన్ని పెట్టి మా పార్క్ కూడా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. ఎందుకంటే ఆ పార్కింగ్ ప్లేస్ మొత్తం వాళ్ళు ఆక్రమించారు. ఈ కొంచెం తీర్చాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అద్భుతమైన విజయాన్ని సాధించి ఇక్కడ మన ముందు ఉన్నటువంటి జనార్దన్ గారు ఇందాక మన అశోక్ అన్నట్లుగా విజయానికి అంబాసిడర్ లాగా ఇక్కడ కూర్చున్నారు. అందరం తప్పించిపోయాం. ఒక్కటే మాట, జనార్దన్ గారు ఎమ్మెల్యే కావాలి అని ఒంగోలు జనం గుండె ఆర్తిగా కోరుకుంది అయ్యాడు. ఒంగోలు జనం గుండె కోరుకుంది ఆర్తిగా. నేను ఇప్పుడు ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఒక కళాకారిణిగా మాట్లాడుతున్నా, ఒక సాహిత్యపరాలుగా మాట్లాడుతున్నా. నేను రచయితల సంఘం నుంచి ఉన్నాను. ఒంగోలు గుండె ఆర్తి కోరుకుంది. 3వసారి చెప్తుంది. అలా అయ్యాడు. అందుకని చెప్పని మనస్ఫూర్తిగా ఈ వేదిక నాకు ఇంత మటుకి జనార్దన్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఆ వేదిక మీద నుంచి తనను అభినందించేటువంటి అవకాశం నాకు అంటే దీంట్లో రాలేదు. ఎందుకంటే పరిస్థితి ఆయన తాను ఒత్తిడిలో ఉన్నాడు. మొదటిసారి నాకు వచ్చింది. అందుకని చెప్పని మనస్ఫూర్తిగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం తరఫు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఒంగోలు
జనార్దన్ గారు మీ యొక్క పరిపాలన సుగంధాల పరిమళాల్లో పునీతం అవుతుంది అనేటువంటిది ఆశీస్సులుగా అభినందనలుగా తెలియజేస్తాను. ఇక రియాజ్ చెప్పాలి, అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లిం భాయి ఎంత అద్భుతం. అసలు వాళ్ళిద్దరు కలిసి వస్తూ ఉంటే రెండు కిషోరాలు కలిసి వస్తున్నట్లు నాకైతే ఒళ్ళు పులకించిపోయింది వాళ్ళు వస్తూ ఉంటే పక్కన. ఎంత బాగుంది అసలు ఆ దృశ్యం. కళాకారుడికి ఆస్వాదన అదండి కావాల్సింది. ఒక దృశ్యాన్ని దీన్ని మనం ఎలా ఆస్వాదించాలో, ఎప్పుడు ఏ పరిస్థితులను బట్టి ఏం మాట్లాడాలో, ఏ పరిస్థితుల్లో ఏ సభలో ఏం చెప్పాలో అనేటువంటిది ఇది కళాకారుల సంఘం. రంగభూమి కళాకారుల సంఘం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో తన యొక్క రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదైనా సరే ఒక థియేటర్ ఏర్పడటానికి కానీ, ఆ రోజు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కానంటే ఏమన్నా కానివ్వండి అందరూ కలిసి దేనికోట సుబ్బయ్య కానీ, అంగల్పతి ప్రసాద్ కానీ, ఈయన కానీ, మన హరిబాబు గారు కానీ ఇక్కడ రాజకీయాలు వదిలేసేసి వెళ్ళి అడిగినప్పుడు తన విశాలమైన దృక్పథంతో ఇంత మట్టికి ఒంగోలు ఏర్పడి 100 సంవత్సరాలు అయినప్పటికీ లేని థియేటర్ని సాధించిన ఘనత ఎవరిది అంటే ఈ కళాకారులందరూ జనార్దన్ గారిది. ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఆ కళాకారుల థియేటర్ని దాన్ని ఏదో చెయ్యాలని చెప్పని హస్తగతం చేసుకొని కళాకారుల నోటి దగ్గర నుంచి లాగేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ మధ్యలో రంగభూమి కళాకారుల సంఘం మేమందరం కలిసి మళ్ళీ దాన్ని కాపాడుకున్నాం. ఈ రోజు మాకు మా జనార్దన్ వచ్చారు, ఈ రోజు మాకు అంటుంది తిరిగి మళ్ళీ ఆ కళా దీనికి ఎన్టీఆర్ కళాక్షేత్రానికి పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి నేను 100% నమ్ముతున్నాను. ఇది మాకు కావాల్సింది. ఇందాక అడిగాడు ప్రసాద్ అడిగాడు, కళాకారులకు సంబంధించినటువంటి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు లాంటివి ఇప్పించడం అనేటువంటి జనార్దన్ గారికి పెద్ద పనేం కాదు. అదే సందర్భంలో కళాకారుల కాలనీ కానీ, లేకపోతే కళాకారులకు పెన్షన్స్ కానీ, అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ అది జనార్దన్ గారికి అసాధ్యమైనటువంటి పనే కాదు. ఎందుకంటే ఎన్ని లింకు రోడ్లు కలిపాడు, ఎన్ని హృదయాలను కలిపినట్లు ఒంగోలు పట్టణానికి పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న దీనిలాంటి శాఖలన్నింటినీ కలిపి ఒంగోలు ఎంత సుందరంగా తీర్చిదిద్దాడు. ఆస్ట్రేలియా నుంచి ఒక మ్యాథమెటికల్ ప్రొఫెసర్ వచ్చాడు ఆస్ట్రేలియా నుంచి. ఆయన ప్రపంచంలోనే ఒక 10 మంది మ్యాథమెటిషియన్స్ ఒక ఆంధ్ర స్వరూప్ అని ఆయన చెప్పారు ఆ రోజు. నేను ఏంటమ్మా 10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఒంగోలుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఎవరు మీ శాసనసభ్యులు అంటే జనార్దన్ గారు అంటే ఆయన చూడాలని కూడా ఆయన ఆశపడ్డాడు ఆ రోజు. ఆ స్వరూప్ గారు, ఆనంద్ స్వరూప్ గారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ 10 మంది మ్యాథమెటిషియన్స్లో ఒకడు గ్రేట్ ప్రాసెస్లో. అంతటి ఆ అభివృద్ధిని సాధించినటువంటి జనార్దన్ గారిని తెచ్చుకోవాలి, గెలిపించుకోవాలని పడిన మన అందరి తప్పన అటు కళాకారులు కానివ్వండి, ఇటు జనం కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు అలా తెచ్చుకున్నాం. దానికి తగ్గట్టుగా జనసేన తరఫునటువంటి రియాజ్ కూడా అన్నదమ్ముళ్లాగా పక్కనే నిలబడి ప్రతి క్షణం తనకి కాపు కాచుకొని పక్కనే ఉండి తను కూడా ఈరోజు వాళ్ళిద్దరు నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరూ వస్తుంటే అదొక అద్భుతమైన దృశ్యం కింద నేనైతే భావించాను. అందరికి అలాగే అనిపించింది. నా యొక్క దీని ఆశిస్తులు శుభాకాంక్ష. గ్రేట్ మ్యాన్. ఆయన కనుక నోరు విప్పితే ఆయన స్పీకర్కి అయితే ఇప్పుడు అసలు గంట అయినా ఆపరు. ఆయన అద్భుతమైన స్పీకరు, గొప్ప సబ్జెక్ట్ ఉన్న మాషారు. అలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా మన జనార్దన్ గారిపై కురిశాయి. అలాగే మండవ మురళీకృష్ణ లాంటి వాళ్ళు, అలాగే పక్కనే ఉన్నారు మన ఊసా మధు, ఎమోషనల్, చాలా విపరీతమైన స్పందించిన మనస్తత్వం. అలాగే ఎన్ని పాపం రమేష్ అయితే ఎన్ని పోట్లాట్లు గలాట్లు తను కూడా అలా పాల్గొన్నాడు. ఇక్కడ కథలిక అన్నాడు ఎవరు, శ్రీనివాస్ కాళోజీ శ్రీనివాస్ తెలియదు ఏమనుందా అది అట్లాంటి అక్షర లక్షల్ని మెదళ్ళను కదిలించే సాహిత్యాన్ని రచించేటువంటి అద్భుతమైన సాహిత్య ప్రోగ్రాంలకు ఆనవాలమైన ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో చారిత్రకంగా నిలిచిపోయే ఒక కార్యక్రమం ఇక్కడ మనకు అనుభూతులకు సమాహకారమైనటువంటి ఈ కార్యక్రమం ఇది ఒకటిగా భావిస్తూ అర్థం కావట్లా. అందుకని చెప్పనే తనకి ప్రశాంతంగా పనిచేసుకునేటువంటి మంచి వాతావరణం ఉండాలని, మనందరికీ పోయినసారి కంటే మించిన కార్యక్రమాలు తను చేసేటువంటి పరిపక్వత ఇందాక మధు చెప్పినట్టు దానికి వచ్చింది అనుకో తెలియజేసుకుంటూ మరొకసారి రంగభూమి కళాకారుల వార్షికోత్సవం సందర్భంగా కార్యవర్గానికి అంతటికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఊసా మధు గారికి, బీజేపీ నాయకులు ఆంజనేయులు గారికి, జనసేన కార్పొరేటర్ అయినటువంటి రమేష్ గారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుర్గేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి కూడా రావాల్సి ఉండటం జరిగింది. అయితే ఈరోజు గవర్నమెంట్ తరపున నంద్యాలలో ప్రోగ్రాం ఉండటం వల్ల అంత దూరం నుంచి రాలేక ఈ ప్రోగ్రాంకి నేను రాలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి అని నాకు చెప్పిన తర్వాత, లేదు గవర్నమెంట్ ప్రోగ్రాం చూసుకోండి, ఇంకొక అవకాశం మా జిల్లా కళాకారులకి మీరు ఇవ్వండి అంటే ఆయన సరే ఇంకొకసారి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలుకు వస్తానని చెప్పడం జరిగింది. కళలు ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో పార్టీలు, రెండు పార్టీలు, ప్రధానమైనటువంటి రెండు పార్టీలు కూడా కళాకారులు స్థాపించినటువంటి పార్టీలు. ఒకటి తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే, రెండోది జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఎందుకంటే కళాకారులకి ఎప్పుడు కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి ఉద్దేశం ఉండేది. ఎప్పుడు కళల్ని ప్రోత్సహించాలి, ఆ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్ని ఆ యొక్క ఊరిని కానీ, ఆ యొక్క నియోజకవర్గానికి కానీ, ఆ యొక్క జిల్లాల్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా కళలు చాలా దోహదపడతాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, స్వాతంత్ర ఉద్యమంలో కూడా కళలతోనే ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆనాడు కూడా ఉండేది. అందుకనే కళ చాలా గొప్పది. కళాకారుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రోత్సహించింది, కళాకారులకి అండగా ఉండిద్ది అని చెప్పి మరొక్కసారి ఈ సభావేదిక విధంగా మీ అందరికీ కూడా చెబుతూ, గత నెలలో నన్ను పిలిచి అతిథిగా పిలిచి మళ్ళీ గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారితో మరలా నన్ను పిలిచినందుకు మరొక్కసారి రంగభూమి కళాకారులు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కళాకారులు సమాజంలో మనకున్నటువంటి పని ఒత్తిడిలో ఉన్న సందర్భంలో వారి యొక్క కృషి, వారి యొక్క ప్రయత్నం మనల్ని ఎంతో మేల్కొల్పే విధంగా ఉంటుంది. వారు పాటలు పాడుతున్నా, ఆటలు ఆడుతున్నా మనకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి కళాకారుల్ని గౌరవించి, వారికి ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా, జనార్దన్ రావు గారి ద్వారా సహకారం అందిస్తారని, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అందరి యొక్క సహకారం ఉంటుందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సభా అధ్యక్షులు గౌరవనీయులు బేతంశెట్టి హరిబాబు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, అదేవిధంగా ఏదో ఒక కార్యక్రమం పెడుతున్నాం, ఇది 7వ వార్షికోత్సవం చేస్తున్నాం, తప్పకుండా మీరు రావాలని చెప్పేసి మన సుబ్బయ్య గారు, ప్రసాద్ గారు వీళ్ళంతా వచ్చి అడిగారు. సరే అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. వీళ్ళేమో ఏదేదో కుర్చీలో ఒకటి పెద్దది వేయటం, దానికి సన్మానించడాలు, ఏదో పెద్ద కార్యక్రమం మాదిరి ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా మనం ప్రజలకి ఎంత చేస్తామో దాన్ని తెచ్చుకోవాలి తప్పితే ఇలాంటివి ఏమో నాకు ఆర్భాటాలు నాకు ఇష్టం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. వాళ్ళ మంచి మనసుతోటి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నాకు పిలిచి, కళాకారులు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని నవ్వించటం, ప్రజల్ని ఆదరించటం, ప్రజల్ని సంతోషపరచటం, ఎన్నో వేషాధారణతో చేయటం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా కల్పన లేకుండా మనసులో ఏదో విధంగా మనకు జిల్లా కళాకారులంతా బాగుండాలని చూసే వ్యక్తులు వీళ్ళు. ఒకసారి మనం గమనించుకుంటే ఎప్పుడు రాని మెజారిటీ ఈరోజు మనకిచ్చారు. అంటే బాధ్యత ఎక్కువ పెరిగింది. ఈరోజు ఇందాక శంకర్ గారు వచ్చారు పైకి. శంకర్ గారు శాల్వా కప్తా
పెట్టి ఆయన ఈరోజు ఏ విధంగా చేశారో మనందరం కూడా చూసాం. ఈరోజు చూస్తే ఆ రోజు మేము కూడా పోరాడాం. ఎవరు అయినా కూడా ఆస్తులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు, ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కే కబ్జాలు చేయటం, డాక్యుమెంట్లు మార్చుకోవటం, అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు. దానికి 200 కేసులు ఈరోజు ఫైల్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేమంటే సిట్ వేసారని చెప్పేసి ఆయన చెప్పాడే తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు నాకు 100 ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను మనవలో వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, రేపు ప్రభుత్వం వస్తుంది, ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరి ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అది 200 కేసులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చి నాతో చెప్పెళ్ళారు. వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పెళ్ళారు. రేపు టైము సందర్భం ఇప్పుడే 40 డేస్ అయింది. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 1 నెల తర్వాత ఫినిష్ అవుతాం. దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా చట్ట ప్రకారంగానే వాళ్ళు శిక్షించబడతారు. రెండోసారి ఇంకొకటి ఆస్తికి పోవాలన్నా ఇంకో జోలికి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితి. మనము ఏదో గంజాయి బ్యాచ్లతో కొట్టిటాలో లేకపోతే ఇంకో పనులు మనం చేయం. చట్ట ప్రకారంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే చూస్తారు. వాళ్ళే డెసిషన్ ప్రకారంగా వాళ్ళని చట్ట ప్రకారంగా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది కూడా విచ్చలవిడిగా గంజాయి అయిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్లు చేశారు. అక్కడక్కడ ఏరియాలో 10 మంది 15 మంది నైట్ 11, 12 అయినా కూడా తాగుతా గంజాయి తాగుతా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆడవాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను, ఎక్కడా కూడా 10 తర్వాతగా గ్రూప్గా ఉంటే మాత్రం మొత్తం తీసుకెళ్ళండి, దాన్ని గంజాయిగా ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాం. ఒంగోలులో మంచి వాతావరణం, సాంప్రదాయమైన వాతావరణం, ఇలాంటి గంజాయి బ్యాచ్ లేని వాతావరణాన్ని మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తీసుకొస్తాం, మార్పు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాతావరణం బాగుండాలి. ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అంతేకాకపోతే ఎక్కడికి పోతే ఎవరు కొడతారో ఏం చేస్తారో, వాళ్ళు గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు మనం ఇదివరకు చూసాం. అలాంటి ప్రాంతాన్ని అలాంటి పరిస్థితులు కూడా మార్పు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒంగోలులో 14, 19లో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. అవి మిగతాయి ఏదైతే ఉందో పోతురాజు కాలువ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటరు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేస్తే అది అట్లానే ఉంది. దాన్ని కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి దానికి ఏం చేయాలనేది కూడా దానికి ఒక నిర్ణయాలు తీసుకుంటాం. చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళకి పట్టాలు కానీ టిట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు, మాది ఒక కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం, విలేకరులకి జర్నలిస్టులకి చెప్పాం, జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ అందరికి పట్టాలు ఇస్తా ఉన్నాం. దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇలాంటి ఏదైతే మంచి 10 మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది మంచి వాతావరణం అనేది ఈ ఒంగోలులో తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏ ఉన్నాయో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని దాన్ని ఆ రోజు మనం చేస్తే దాన్ని వ్యాపార కింద చేసుకున్నారు. దాన్ని ఎవరికో ఒక పార్టీ వాడికి ఇచ్చి దాన్ని వసూలు చేసుకుంటా దాన్ని అన్నీ కూడా చేశారు. దానికి నేను ఓన్లీ కరెంటు బిల్లు వరకు దానికి ఏమైతే ఖర్చుల వరకు అని చెప్పి ఆ రోజు మనం పెట్టాం. దాన్ని అమలు పరుస్తాం. దాన్ని నేను మొన్నే చెప్పాను, మీరు పోయి ఆక్యుపై చేసుకోండి, అది మీ సొత్తు, మీ ఆస్తి, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎంత కట్టాలో ఆ రోజు ఉండే 14, 19లో కరెంటు బిల్లు ఎట్లా ఉందో దాని ప్రకారమే కట్టండి, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా. మీరు ఉపయోగించుకోండి. నేను దాన్ని కూడా కమిషనర్కి చెప్పేసి దాన్ని కూడా మీకు ఎవరు ఉంటే బాగుంటుందో ఒక వ్యక్తిని పెట్టేసి దాని ప్రకారంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదే ఓపెన్ ఆర్టర్నేమ్ కూడా అడుగుతూ ఉన్నారు. పోయినసారి కూడా చూసాం, మనం రంగాయ చెరువు దగ్గర పెడదాం అనుకున్నాం. అదేమో కొంచెం లిటిగేషన్ వల్ల అది ఆగింది. ఆల్టర్నేట్ కూడా ఎక్కడుందో ఒకసారి చూసుకొని తప్పకుండా కూడా ఈ టర్మ్లోనే ఓపెన్ ఆడిటోరియం
అది ఎన్టీఆర్ కళాక్షేత్రం ఓపెన్ ఆడిటోరియంగా కూడా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సంబంధాలు ఉన్నాయో, ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేద్దాం. ఇందాక మన అశోక్ చెప్పినట్టు ఇక్కడ కూడా దిమ్మి కట్టున్నారు. దానికి అందరికీ ఇబ్బంది లేకపోతే కమిటీ మెంబర్లకి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టేసి ఆ పార్ట్ వరకు గార్డెనింగ్ అని చేసి ప్లాంటేషన్ అవి కూడా చూసి అలాంటిది ఇక్కడ కూడా పెట్టుకోవడానికి కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే దాని ప్రకారంగా చేద్దాం. కాబట్టి దాన్ని కూడా మీరు డెసిషన్ తీసుకుని ఒక మాట చెప్పారంటే దాన్ని కూడా చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా మీరు అన్ని విధాలుగా కూడా ఒంగోలులో చేయాల్సిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో నా వంతు సహాయశక్తులా ప్రతి ఒక్కరికి చేస్తాం. మధ్యలో కూడా ఎవరి దూరంకి వెళ్ళగాకంటే కొంతమంది ఉద్యోగం కావాలని ఎవరికో 2 లక్షలు ఇవ్వటం, లేకపోతే అక్కడ పోస్ట్ ఇస్తారని చెప్పి 3 లక్షలు ఇవ్వటం, అలాంటి పనులన్నీ కూడా చేయొద్దు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా కలవండి, డైరెక్ట్గా మాట్లాడండి. ఉండే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే దళారుల జోలికి వెళ్ళగాకండి. దళారుల జోలికి వెళ్ళి మీరు మోసపోయి కొంతమంది మీ దగ్గర అతను ఎవరికో ఇచ్చానండి, ఒక 5 లక్షలు ఇచ్చాను నాకు రాలేదని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం ఇచ్చారని చెప్పే పరిస్థితులు వద్దు. డబ్బులు ఇచ్చే పరిస్థితులు అసలు అవసరం లేదు, డబ్బులు ఇచ్చే ఉద్యోగాలు అవసరం లేదు. ఏదైనా కూడా అక్కడ అకామిడేషన్ ఒక ఫ్రీగా ఉద్యోగాలు కానీ వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా దాని ఎలిజిబిలిటీస్ ఉంటే మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఏదైనా చేయాల్సి వస్తే అన్నీ కూడా చేస్తాం. దాన్ని కూడా కాలువల మీద కట్టి ఇష్టారాజ్యంగా చేసినవన్నీ కూడా ఒక్కోటి స్టెప్ బై స్టెప్గా దాన్ని కూడా చేసి మళ్ళీ ఒంగోలులో పోయినసారి 72 ర్యాంక్ వచ్చింది. ఇండియాలో స్వచ్ఛ భారత్లో మన ఒంగోలు స్వచ్ఛ భారత్లోనే అవార్డు తెచ్చుకోగలిగాం. అదే అవార్డు పద్ధతిలో చేసే పద్ధతిలో నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఏది ఉన్నా కూడా సలహా కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగం అంటే అవి చెప్పండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు సుబ్బయ్య గారికి, ప్రసాద్ గారికి, మన లక్ష్మి గారికి, అదేవిధంగా మన హరిబాబు గారికి, వీళ్ళందరూ కూడా కళాకారులు ఒక మంచి కార్యక్రమం పెట్టి మనందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు గారి హయాంలో దామచల్ల జనార్దన్ గారి యొక్క చలవతో నాటక అకాడమీ డైరెక్టర్గా నేను 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ పనిచేసినటువంటి కాలంలో జిల్లాలో 35 లక్షల రూపాయలు నాటక సమాజాలకు ఇవ్వటం జరిగింది. కానీ దాని 5 సంవత్సరాల తరువాత ప్రత్యక్షంగా ప్రతి నాటక కళాకారుడు ఒక నరకాన్ని చూశాడు. అందులో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే పోయి అడిగితే, సాంస్కృతిక శాఖకు పోయి అడిగితే నీచంగా చూశారన్న. కుక్కలు చూసినట్టు చూశారు మమ్మల్ని. ఫోటో పెట్టుకోండి, మేము డబ్బులు ఇవ్వం, మీకు ఇవ్వం అన్నగా చెప్పాను ఆ మాట. ఫోటో పెట్టుకోండి. మాకు గత 2019లో చంద్రబాబు గారు ఆఖరి సమయంలో కార్యక్రమాలు చేస్తే మాకు 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. బిల్లులు ప్రొడ్యూస్ చేసాం. అప్పుడు వచ్చినటువంటి మంత్రి గారిని దగ్గరికి పోయి అడిగితే, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు గెంటేంటి రాయాలని అన్నాడు. ఒక విశాఖపట్నంకి వెళ్ళినటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి ఒక కుక్కల్ని చూశారు. ఈరోజు వరకే సాంస్కృతిక శాఖ గడప ఎక్కి 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా అభివృద్ధి ప్రదాత దామచల్ల జనార్దన్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి అభినవ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళా నాటక రంగం పునరుజ్జీవం చేసుకోబోతుంది. ఇది ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాము. నాటక అకాడమీలు మళ్ళీ వస్తున్నాయి. సాంస్కృతిక శాఖ మళ్ళా బలోపేతం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం మళ్ళా ఒంగోలులో నాటక వారోత్సవాలు, పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే మున్సిపల్ ఓపెన్ ఇండోర్ అవుట్డోర్ ప్రతి నాటక కళాకారుడికి ఒక కళ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో, తిరుపతి మహతిలో, విజయవాడ తుమ్మలపల్లిలో, తెనాలిలో తెనాలి రామకృష్ణ ఆడిటోరియంలో నాటకం ఆడాలి అన్నది మా కళాకారుల యొక్క కళ. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి ఆ యొక్క ఆడిటోరియాలు.
అదృష్టవశాత్తు మా గురుగారు హరనాథరావు గారి వల్ల నేను 4 చోట్ల ఆడాను, 4 చోట్ల బెస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అటువంటి వేదికని ఆడిటోరియాన్ని ఒంగోలులో నిర్మింపచేసి ఒంగోలు ఆడిటోరియంలో నాటకం ఆడాలరా అన్న రాష్ట్ర వ్యాప్తంగా నాటక కళాకారుడికి ఒక కోరికను కలిగించాలని, అది కలిగించేటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని జనార్దన్ గారికి ఇవ్వాలని ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు దానికి శాంక్షన్ చేయించాలని మనస్ఫూర్తిగా మనసా వాచ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జనార్దన్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. జై జై హింద్, జై చంద్ర. తారీఖు మేము ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏకపాత్రలు పెట్టాం. 10వ తారీఖు నాడు ఫోన్ చేసి ట్రాన్స్ఫారం చెడిపోయింది, ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పారు. వెంటనే సార్ దగ్గరికి వెళ్ళాం. సాయంత్రానికల్లా ట్రాన్స్ఫారం పెట్టారు. 11వ తారీఖు సుమారుగా 150 మంది కళాకారులతో ఏకపాత్రాభినయ పోటీలు అక్కడ మేము జరిపాం. అది కళాకారుల పట్ల సారికి ఉన్నటువంటి ప్రేమ.